మే నెల 30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. నిన్నటి రోజున మన దేశంలో దేశ మధ్య భాగంలో ఉన్న నాగపూర్ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒకవైపున దేశవ్యాప్తంగా ముఖ్యంగా వాయువ్య భారతదేశము, ఉత్తర భారతదేశము, మధ్య భారతదేశంలో తీవ్రమైన వేర్మి వాతావరణం నెలకొని ఉన్నది. సాధారణంగా మన దేశంలోకి ప్రతి సంవత్సరం జూన్ తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఋతుపవనాలు ఈ కాలాన్ని బట్టి వీచే పవనాలు కాబట్టి వీటిని ఋతుపవనాలని మనం చెప్తాం. ఈ ఋతుపవన వ్యవస్థ వెనుకున్న మెకానిజం ఏమిటి? ఋతుపవనాలు భారత ఉపఖండంలోనికి నైరుతి దిక్కు నుంచి ఎందుకు ప్రవేశిస్తాయి? ఇవి మన దేశంలో విస్తరణ వెనక ఉన్న మెకానిజం ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పుకోవాలంటే మనం భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక భావన గురించి ప్రస్తావించుకోవాలి. కొరియాలిస్ ఎఫెక్ట్. కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? భూమి ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం 24 గంటలు. భూమి పడమటి నుంచి తూర్పునకు భ్రమిస్తుంది. ఈ భ్రమణ సమయంలో భూభ్రమణం యొక్క వేగము భూమధ్య రేఖా ప్రాంతంలో ఒక రకంగాను, ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్ది ఇంకో రకంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద భూభ్రమణ వేగం ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల వద్ద తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా భూమి మీద వీచే పవనాలు, సముద్ర ప్రవాహాల దిశలో వక్రత వస్తుంది. ఈ వక్రత వస్తుంది. దీన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. ఈ భూభ్రమణం కారణంగా ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో వీచే పవనాలు ఎడమ వైపుకు ఒరుగుతాయి. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణం వైపున ఉన్నది. భారతదేశానికి దక్షిణం వైపు ఉన్న ఒక పెద్ద సముద్ర జలరాశి హిందూ మహాసముద్రం. మే నెల చివరి నాటికి ఆసియా ఖండంలో తీవ్రమైన వేడిమి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో భూమధ్య రేఖ మీదకు వీచే వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు ఆసియా ఖండం మధ్య భాగంలో తీవ్రమైన అల్పపీడనం నెలకొని ఉండడం వల్ల ఇవి భూమధ్య రేఖను అధిగమించి ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశించిన తర్వాత అవి కుడివైపునకు మళ్ళీ భారతదేశం యొక్క నైరుతి దిక్కు నుండి భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. కొరియాలిస్ ఎఫెక్ట్ కారణంగా అంటే భూభ్రమణ సమయంలో భూభ్రమణ వేగము భూమధ్య రేఖ వద్ద ఎక్కువగాను, ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్ది తక్కువగా ఉండడం వల్ల పవనాల యొక్క గమనంలో వక్రత సంభవిస్తుందన్న విషయం మనం చెప్పుకున్నాం. అందువల్ల ఉత్తరార్ధగోళంలో పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపునకు ఒరుగుతాయన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇదే సందర్భంలో ఈ పవనాల యొక్క గమనాన్ని గురించి మనం చెప్పుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశము, ఉత్తరార్ధగోళంలో పవన గమన దిశ ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలోను, దక్షిణార్ధగోళంలో సవ్య దిశలో ఉంటాయి. ఈ ప్రత్యేకమైన మెకానిజం కారణంగానే భారత ఉపఖండంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు భారతదేశం యొక్క ప్రత్యేక భౌగోళిక అమరిక కారణంగా భారత ద్వీపకల్పము 3 సముద్రాలతో ఆవరించి ఉంటుంది. తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము. భారత ద్వీపకల్పానికి దక్షిణ కొసన ఉన్న ప్రదేశము కన్యాకుమారి. అందువల్ల ఈ నైరుతి ఋతుపవనాలు కన్యాకుమారి వద్ద 2 శాఖలుగా విడిపోతాయి. అరేబియా శాఖ, బంగాళాఖాతం శాఖ. అరేబియా శాఖ కేరళ, కర్ణాటక తీరాల మీదుగా ఇది దేశ ప్రధాన భూభాగంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. బంగాళాఖాతం శాఖ ఈశాన్య భారతదేశం మీదుగా దేశ ఉత్తర ప్రాంతం మీద ప్రభావం చూపుతుంది. ఈ విధంగా పవనాలలోని వక్రత, పవనాలు వీచే క్రమంలో ఉన్న దిశను బట్టి ఈ ఋతుపవనాలు భారత ఉపఖండంలో 2 వైపుల నుండి దేశ ప్రధాన భూభాగంలోనికి ప్రవేశిస్తాయి. ఈ ప్రత్యేకమైన భౌగోళిక అమరిక కారణంగా మన దేశంలో నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ఋతుపవన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రధాన అంశము ఈ కొరియాలిస్ ఎఫెక్ట్. కొరియాలిస్ ఎఫెక్ట్ కారణంగా పవనాల యొక్క గమనంలో వక్రత కారణంగా భూమధ్య రేఖ మీదకు వీచే వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను అధిగమించి ఇవి కుడివైపునకు మళ్ళీ దేశం యొక్క నైరుతి దిక్కు నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా ప్రపంచ భౌగోళిక వ్యవస్థలో పవన వ్యవస్థలో ఒక విశిష్టమైన పవన వ్యవస్థ ఋతుపవన వ్యవస్థ.
భారతదేశం యొక్క ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ ఋతుపవన వ్యవస్థ భారత ఉపఖండంలో బలంగా తన ప్రభావాన్ని కలిగి ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా వర్షాలు ఋతుపవనాల కారణంగానే కురుస్తాయి.